హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం ఒక కొండ గుహలో చోరదత్తుడు అనే దొంగల గురువు ఉండేవాడు. అతడు దొంగతనంలో భలే నేర్పరి. అతనికి ఎంతోమంది శిష్యులు. అందులో విమలుడనేవాడు కూడా ఒకడుండేవాడు. ఒకరోజు చోరదత్తుడికి కుందేటి మాంసం తినాలని బుద్ధి పుట్టింది. ఒరేయ్ విమలా, నాకు కుందేటి మాంసం తినాలని మనసుగా ఉంది. నువ్వు అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి దాన్ని పక్వం చేసి తీసుకురా అని చెప్పాడు. విమలుడు సరేనని అడవికి వెళ్ళి ఒక కుందేటిని పట్టి చంపి దాన్ని బాగా కాల్చి తీసుకువస్తూ ఉండగా అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆకలి జాస్తిగా ఉండటాన నోరూరి ఆ కుందేటి కాలు ఒకటి కొరికి తినేసి మిగిలిన దాన్ని తీసుకొచ్చి గురువుకి సమర్పించాడు. కుందేలుకు మూడే కాళ్ళుండటం చూసి చోరదత్తుడు, ఇదేమిటబ్బాయి, ఈ కుందేటికి మూడు కాళ్ళే ఉన్నాయి, అసలు నువ్వు పట్టిన కుందేటికి మూడు కాళ్ళేనా అని అడిగాడు. విమలుడు జంకు గొంకు లేకుండా, అవును స్వామి, నే పట్టిన కుందేటికి మూడు కాళ్ళే ఉన్నాయి అని సమాధానమిచ్చాడు. అయితే చోరదత్తుడు మాత్రం తన శిష్యుడు చేసిన దొంగతనాన్ని దివ్యదృష్టితో గ్రహించాడు. ఆనాటి నుంచి వీడి పని పట్టాలని చోరదత్తుడు తీర్మానించుకున్నాడు. ఒకరోజు చోరదత్తుడు శిష్యుణ్ణి పిలిచి, ఒరేయ్ విమల, నాకు రాజుగారి భోజనం చేసే ఆహారం నువ్వు తెచ్చిపెట్టాలి. ఇదిగో ఈ కాటుక తీసి కొంచెం కనురెప్పలకు రాచుకున్నావంటే ఇంక నువ్వు మరెవరి కళ్ళకి కనిపించవు. త్వరగా వెళ్ళి రాజుగారి భోజనం తీసుకురా అని ఆజ్ఞాపించాడు. విమలుడు సంతోషంతో తనకు కూడా రాజుగారి భోజనం చిక్కుతుంది కదా అని చంకలు కొట్టుకుంటూ గురువు ఆజ్ఞ ప్రకారం రెప్పలకు కాటుక పూసుకుని రాజభవనంలో ప్రవేశించాడు. అక్కడ అప్పుడే రాజుగారి కోసం తయారైన భోజనాన్ని ఎవ్వరికీ తెలియకుండా చేతబట్టుకొని బయటికి వచ్చేశాడు. దారిలో వస్తూ రాజుగారి భోజనాన్ని కాస్త రుచి చూశాడు. భలే రుచిగా ఉండటం వల్ల సగం భాగం తనే తినేసి మిగతా దాన్ని గురువుగారికి సమర్పించాడు. ఆనాటి నుంచి రోజూ వాడు ఈ విధంగానే చేస్తూ వస్తున్నాడు. దొంగతనం సంగతి రాజుగారికి తెలిసింది. వంటబ్రాహ్మలను అడిగితే తమకి సంగతేమీ తెలియదన్నారు. రాజుగారికి కోపం మరింత ఎక్కువై సేవకుల్ని పిలిపించి, నా భోజనాన్ని దొంగిలిస్తున్న దొంగనెవరు పట్టిస్తారో వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాము అని దండోరా వేయించమన్నాడు. అయితే దొంగను పట్టివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఒక రోజున చోరదత్తుడు రాజుగారి దగ్గరికెళ్ళి, ప్రభూ, ఆ దొంగను నేను పట్టిస్తాను. నీకు వండే ఈరోజు ఆహారంలో మాత్రం మిరప్పొడి, పులుపు, కారం అన్నీ కొంచెం ఘాటుగా తగిలించండి. ఆ తర్వాత దొంగ సులభంగా చిక్కిపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం ఆనాటి వంటకాలన్నీ కారంగాను ఘాటుగాను తయారైనాయి. విమలుడు మామూలు ప్రకారం ఆ రోజు కూడా వంటగదిలోకి వెళ్ళి రాజుగారి అన్నం సగం తిని మిగతా దాన్ని మూటగట్టే సమయానికి కూరల్లో ఉన్న కారపు ఘాటుకు అతని కళ్ళ వెంబడి నీళ్లు ధారలుగా కారసాగినాయి. దానితో రెప్పలకి రాచుకున్న కాటుక కాస్త కొట్టుకుపోయింది. వెంటనే దొంగ బయలుపడ్డాడు. అతన్ని చూసి సేవకులందరూ గట్టిగా పట్టుకుని రాజు దగ్గరికి లాక్కెళ్లారు. వాడి మీద రాజద్రోహం చేసిన నేరం మోపి వాడికి ఉరిశిక్ష విధించారు. ఈలోపుగా ఈ సంగతి చోరదత్తుడికి తెలిసి అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. ఇప్పటికైనా వాడు నిజం చెబుతాడనే నమ్మకంతో, ఒరేయ్ విమల, ఇప్పుడన్నా నిజం చెప్పు, నువ్వు పట్టిన కుందేటికి మూడు కాళ్ళేనా అని అడిగాడు. శిష్యుడు నిర్భయంగా, అవును స్వామి,
నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని అన్నాడు. ప్రాణం పోబోయే సమయంలో కూడా తన మాట నిలబెట్టుకున్నందుకు చోరదత్తుడు విమలుణ్ణి మెచ్చుకుని రాజుగారితో చెప్పి అతనికి శిక్ష తప్పించాడు. చోరదత్తుడు మాత్రం తన శిష్యుడి చేత ఎలాగైనా నిజం పలికించాలని తీవ్ర ప్రయత్నం చేస్తుండేవాడు. దీని నిజం కనుక్కోమని శిష్యుని భార్యతో కూడా చెప్పి ఉంచాడు. ఒక పౌర్ణమి నాటి రాత్రి విమలుడు తన ఇంట్లో భార్యతో కూడా సరస సల్లాపాలు ఆడుతున్నాడు. ఆ సమయానికి చోరదత్తుడు శిష్యుడి ఇంటి వెనక నిలబడి పొంచి ఉండి వింటున్నాడు. విమలుడి భార్య మాటల సందర్భంలో తన భర్తను, "ఏమండి, ఆ చంద్రబింబం మధ్యలో ఏదో ఒక జంతువులాగా కనిపిస్తున్నదే, అదేమిటండి?" అని అడిగింది. "అదా, 4 కాళ్ల కుందేలు" అన్నాడు విమలుడు. "4 కాళ్ల కుందేలు కాక 3 కాళ్లవి కూడా ఉంటాయా ఏమిటి?" అని అడిగింది భార్య. "సాధారణంగా అన్ని కుందేళ్ళకి 4 కాళ్లే ఉంటాయి. కానీ నే పట్టిన కుందేటికి మాత్రం 3 కాళ్ళు" అని అన్నాడు విమలుడు. ఇంటి వెనక పొంచి ఉండి వింటున్న చోరదత్తుడు శిష్యుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు. శిష్యుడు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత సంతోషంలో ఉన్నా ఒక్కటే మాట మీద నిలబడి మాట్లాడుతున్నందుకు సంతోషమేసింది. తనకు కావలసింది ఇటువంటి దొంగ శిష్యుడే కదా అనుకుని శిష్యుడి దగ్గరికి వచ్చి, "ఒరేయ్ విమలా, నీ సంభాషణ అంతా ఇప్పుడే విన్నాను. నువ్వు చాలా సమర్థుడివి. అన్న మాటను ఎప్పుడూ నిలబెట్టుకుంటావు. అసలు దొంగతనానికి మొట్టమొదట నేర్చుకోవలసింది, కావలసింది ఇదే. కాబట్టి ఇక మీదట నువ్వే స్వతంత్రంగా దొంగతనం చేసుకుని సుఖంగా ఉండు" అని చెప్పి దీవించి చోరదత్తుడు తన మామూలు గుహకి వెళ్ళిపోయాడు. కథ చెప్పిన వాళ్లకు చేటెడు బంగారం, విన్న వాళ్లకు వీసెడు బంగారం. కథ కంచికి, మనం ఇంటికి. ఇదండి నే పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే సామెత కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.